నీ ఫోన్లో 1000 మంది ఉన్నారు, కానీ నీ పక్కన కూర్చునే ఒక్క మనిషి అయినా ఉన్నాడా? ఒక పల్లెటూరిలో ఒక తాతగారు, ఆయన మనవడు కలిసి ఒక సాయంత్రం వేళ చెరువు గట్టున కూర్చున్నారు. మనమడి చేతిలో ఖరీదైన ఫోనుంది. తాత చేతిలో ఒక పాత కర్ర ఉంది. మనవడు ఆ తాతగారిని ఇలా అడిగాడు, తాత, మీ కాలంలో అసలు వినోదం ఏముండేది? ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు, ఎలా బతికేవారు? మాకు ఇప్పుడు ప్రపంచమంతా చేతిలోనే ఉంది, ఎంతో తెలివైన వాళ్ళం కదా అని అన్నాడు గర్వంగా. అప్పుడు ఆ తాతగారు నవ్వి ఇలా అన్నారు, మీకు మాకు ఒక చిన్న తేడా ఉంది మనవడా. అప్పుడు మా చేతిలో ప్రపంచం లేదు, కానీ మా చుట్టూ మనుషులు ఉండేవారు. ఆనాటి యువతకు నేటి యువతకు పోలిక చేస్తూ ఆ తాతగారు తన మనవడికి ఇలా వివరించారు. ఆనాటి యువత ఒక ఉత్తరం కోసం నెలలు వేచి చూసే ఓర్పు ఉండేది, కానీ ఈనాటి యువతకు మెసేజ్ చేసి రిప్లై ఇవ్వకపోతే కలిగే ఆందోళనలో ఉంది. ఆనాటి యువతకు కిలోమీటర్లు నడిచి వెళ్ళే బలం ఉండేది, కానీ ఇప్పటి యువతకు పక్క వీధికి వెళ్ళాలన్నా బైక్ కావాలనే బద్ధకం ఉంది. అప్పుడు 100 మంది బంధువుల మధ్య ప్రేమను పంచుకున్నారు. ఇప్పుడు వేల మంది ఆన్లైన్ స్నేహితుల మధ్య ఒంటరితనం అనుభవిస్తున్నారు. నాయనా, మా కాలంలో మాకు వనరులు తక్కువ, కానీ మా లక్ష్యాలు స్పష్టంగా ఉండేవి. ఆకలితో ఉన్న అమ్మ కోసం కష్టపడ్డాం, ఊరి బాగోగు కోసం ఆలోచించడం నేర్చుకున్నాం. కానీ ఈరోజు మీకు అన్నీ ఉన్నా చిన్న కష్టం వస్తే తట్టుకోలేక డిప్రెషన్ అంటున్నారు. మీ దగ్గర టెక్నాలజీ ఉంది, అది మంచి విషయమే, కానీ దానికి బానిస కావద్దు. మీ ఫోన్ మీకు ప్రపంచాన్ని చూపిస్తుంది, కానీ నీ కళ్ళు నీ పక్కన ఉన్న మనిషి బాధను చూడాలి. అప్పటి యువత బతకడం కోసం కష్టపడితే నేటి యువత చూపించుకోవడం కోసం కష్టపడుతుంది. మీరు మాతో పోల్చుకుని తక్కువ అని బాధపడక్కర్లేదు. మా దగ్గర లేని వేగం మీ దగ్గర ఉంది. మా దగ్గర ఉన్న స్థిరత్వాన్ని మీరు అలవరుచుకుంటే ఈ ప్రపంచాన్ని మీరు శాసించగలరు. గతాన్ని గౌరవించండి, వర్తమానాన్ని నిర్మించుకోండి. టెక్నాలజీని వాడుకోండి, కానీ మీ మానవత్వాన్ని సహనాన్ని వదులుకోకండి. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేసి నిన్నటి కంటే ఈరోజు ఎంత మెరుగయ్యారో చూసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.